ఆయన నీకు ఏది చేయాలనుకున్నాడు అదే చేస్తాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. పిచ్చిగా నువ్వు 100 రెట్లు ఆశీర్వదించబడాలని కోరుకుంటాడు పిచ్చి తండ్రి. నువ్వు అడుగుతావు అల్పమైనవి, శ్రేష్టమైన వాటిని సిద్ధపరిచాడు, అందిస్తాడు. ఎంతమందికి విశ్వాసం ఉంది చెప్పు? నీ కాళ్ళ ముందు చూపు చూసి, ప్రస్తుతం నువ్వు ఫేస్ చేస్తున్న పరిస్థితులు చూసి దుఃఖపడవాకు, దిగజారిపోవాకు, ఇంతేలే అని రాజీ పడవాకు. ఉంది 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 2025 అయిపోయింది కదా, 2026 స్టార్ట్. నూతనమైన మలుపులు నీ జీవితంలో, నూతన అధ్యాయం స్టార్ట్ అయింది. అది నీకు చూపించడానికే బ్రతకనిచ్చాడు నిన్ను. లేకపోతే 25లోనే క్లోజ్. 26 కూడా నీకు నాకు ఇచ్చాడంటే ఇన్నాళ్ళ నీ కన్నీటి ప్రార్థనకు జవాబు ఈ సంవత్సరంలో నీకు ఇవ్వబోతున్నాడు. ఇన్నాళ్ళ నీ నిరీక్షణను ఎదురు చూపుకి ఒక జవాబు ఈ సంవత్సరంలో నీకు ఇవ్వబోతున్నాడు. శ్రేష్టమైనవి ఏవేవి దాచిపెట్టాడు అవన్నీ కూడా ఈ ఇయర్లో నీకు ఇవ్వటం మొదలు పెడుతున్నాడు ఆయన. ఎంతమందికి విశ్వాసం ఉంది చెప్పు? గట్టిగా స్తోత్రం చెప్పు. వెలిగెత్తి చెప్పు. ఇంకోసారి చెప్పు. నీకు స్తోత్రం.